ప్రజలకు ప్రజాపాలన అందిస్తూ నిధులను సమకూర్చే దిశగా సీఎం రేవంత్ కృషి చేస్తున్నారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణి సంస్థలో కొత్త గనులను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. గత సర్కార్ పాలనతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఎంపీడీఓ ఆఫీసులో 58 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు వివేక్. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. అందు గురించి ఈ వ్యవస్థను, ఈ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే అవసరం ఉన్నది. అందు గురించి రాష్ట్ర ప్రభుత్వము అన్ని చోట్ల కూడా ఎక్కడైతే ఖర్చులు ఎక్కువ ఉన్నాయో ఖర్చులు తక్కువ చేసుకొని 7 నెలల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు అప్పులు తీసుకున్నారో, ఏదైతే అప్పులు బ్యాంకులకు కట్టాలో దానికన్నా ఎక్కువ 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టడం జరిగింది బ్యాంకులకు. అంటే ఖజానాలో పైసలు లేకపోవడం వల్ల, కానీ ఆ వ్యవస్థను మంచిగా నడిపించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ ఆలోచనతోనే నడిపిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఆర్థిక వ్యవస్థ సరిగా అయిపోతే ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినారో, మీ అందరికీ ప్రత్యేకంగా ఇందిరమ్మ గృహాలు ఇంతకుముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో మీ అందరికీ ఈ 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 6 లక్షల రూపాయలు ఇవ్వడము, ఇది ఇచ్చి ఇల్లులు గృహాలు కట్టుకోవాలని చెప్పి టాప్ ప్రయారిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈరోజు నేను చెన్నూరు నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఈ కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ నుంచి వలన చాలామంది రైతులు నష్టపోతున్నారు. దానికి ఒక ప్రపోజల్ నేను ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఆ ప్రపోజల్ని క్లియర్ చేయడానికి ప్రొద్దున సెక్రటేరియట్ పోవడం జరిగింది. పోయి అక్కడ మాట్లాడుతుంటే అక్కడ అధికారులందరూ అంటున్నారు, సార్ ఎక్కడ కూడా నిధులు లేవు, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే సంవత్సరానికి 14,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం. అంటే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రాజెక్ట్స్ కట్టిన ప్రాజెక్ట్ సరిగా కట్టలేదు. దాని వలన ఏదైతే అప్పులు తీసుకున్నారు ఆ అప్పులన్నీ కూడా దానికి 14,000 కోట్ల రూపాయలు మిత్తే రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. అంటే ఇవన్నీ కూడా సరిదిద్దే అవసరం ఉన్నది.